బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు నందు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ, రాష్ట్ర యువ నాయకులు బానత్ రమేష్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ సభ్యత్వం చేస్తూ ఉంటే ఓర్చుకోలేని పోచారం శ్రీనివాసరెడ్డి, వారి అనుచరులు లేనిపోని అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులపై దొంగ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసేది కాంగ్రెస్ పార్టీ బలోపేతికానేనని తెలియజేశారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది తలపెట్టినా సహించేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అదే పాత పద్ధతిలో కార్యకర్తలపై కేసులు పెట్టడం వంటి చిల్లర పనులు చేస్తున్నారని, అతని వైఖరి మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో జహీరాబాద్ పార్లమెంట్లో ఉన్న, నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న ఈ నియోజకవర్గం యొక్క ఓట్లతోనే పార్లమెంటు స్థానం ఓడిపోతుందనేటువంటి అపవాదం తీసేద్దామనేటువంటి ప్రధాన ఉద్దేశం. రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 30-40% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా లేనటువంటి పరిస్థితిని మేము వెంబడి రవీందర్ రెడ్డి గారితో పాటు గ్రామాల్లో తిరిగి పటిష్టమైనటువంటి గ్రామస్థాయి కమిటీలు, పటిష్టమైనటువంటి భూస్థాయి కమిటీలు వేసి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 119 నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు తెచ్చుకుని పార్లమెంట్ గెలవడానికి మేము దోహదపడుతున్నటువంటి ప్రధాన లక్ష్యంతో పనిచేసి మరి అసెంబ్లీ ఎన్నికల్లో రవీందర్ రెడ్డి గారు 23,500 ఓట్లతో ఓడిపోయినప్పటికీ సొంత పార్టీ ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనికంటూ నిర్వహించడానికి ఒక మేనేజ్మెంట్, ఒక ఫార్మాలిటీ ప్రకారం పార్టీలోనే కొన్ని వింగ్లు దీన్ని ముందు కొనసాగిస్తాయి. ఈ వింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో ఈ సిస్టాన్ని ఫాలో అవుతూ ఎవరెవరైతే నామినేషన్ వేశారో, నామినేషన్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు స్టెప్ బై స్టెప్ ఒక ఫార్మాలిటీ ప్రకారం కొనసాగుతున్న టైంలోనే ఈ విధంగా ఏదో ఇందులోనే 2 వర్గాలుగా చీల్చి వాళ్ళేదో తప్పుడు ఓట్లు వేస్తున్నారని, ఇంకేదో గలాట సృష్టిస్తున్నారని సొంత పార్టీ వ్యక్తుల పైన ఎవరైతే ఉన్నారో స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే గారు పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ యూత్ సిస్టమ్ వన్ ఆఫ్ ది నేను దగ్గర కాంగ్రెస్ పార్టీ సిస్టంలోనే 2013 నుంచి ప్రస్తుతం మొన్న 2000 నా ఎన్నిక వరకు 2021 వరకు నేను యూత్ కాంగ్రెస్ సిస్టంలోనే పనిచేసిన కాబట్టి వన్ ఆఫ్ ది యూత్ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉండే సిస్టమ్ని ఫాలో అవుతూ ఈరోజు చేస్తున్న దానిపై ఇలా సిపి గారికి ఈరోజు ముందుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఎన్నుకున్నందుకు అధినాయకత్వానికి అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ నుంచి. అదేవిధంగా ఈరోజు ఈ వర్ని మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఇది యూత్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వ నమోదు. ఇది ఇక్కడ ఎలక్షన్ కానీ ఇది ఏముండదు. బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో బలపరచడం, ఒక వ్యక్తి 4 వ్యక్తులు నిలబడచ్చు విత్ ఇన్ ద పార్టీలో. ప్రెసిడెంట్ కోసం కాంటెస్ట్ ఎట్లా చేస్తారు, యూత్ కాంగ్రెస్లో కూడా అదే చేస్తారు. కాకపోతే కాంగ్రెస్ విధి విధానాలు తెలియని వారు కొంత నాయకత్వ లక్షణాలు ఏదో జరిగిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద వీళ్ళ మీద. సోదరులకు నమస్కారం. ముందుగా బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించినటువంటి అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రులందరూ కూడా బాన్స్వాడ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా వర్ని మండల కేంద్రంలో మరి పత్రికా మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మరి ఇలా పండగ రోజు అయినప్పటికీ మరి ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మేము ఈరోజు మరి ప్రెస్ మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాధాకరం. మరి ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా మరి ఇంకా పక్క పార్టీలో ఉన్నామా అనే విధంగా మరి మా కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇలా సోదరులు రమేష్ గారు చెప్పినట్టు, నందు గారు చెప్పినట్టు ఇది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే ఇవి ఎలక్షన్స్ కావు. ఏదైతే అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పోటీతత్వం అనేది ఉండాలనే ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.